ఈరోజు మనకి ఇంటికి ఇచ్చిన టాపిక్ ఫేస్. ఫేస్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్పి ఫేస్ గురించి ఒక ఊళ్ళో అట ఒక సంఘం ఉన్నది. ఒక చర్చ్, ఆ చర్చ్ అపోజిట్ ఒక లిక్కర్ షాప్ ఉంది. ఇప్పుడు సంఘంకి వస్తున్న ప్రతి ఒక్కరు చర్చికి రాకుండా మన బాయ్స్ అందరూ లిక్కర్ షాప్కి పోతా ఉన్నారు. ఒకరోజు ఆ పాస్టర్ అందరూ ఆ సంఘస్థులు అందరూ కూర్చొని ఒక ప్రార్థన చేస్తున్నారు, ప్రేయర్ చేస్తుంది. అంటే ఆ రోజు అంతా ప్రేయర్ చేసిండ్రంట. ఆ ప్రేయర్ డే అయిపోయినాక నెక్స్ట్ డే వచ్చేసి ఆ రోజు నైట్ ఒక చిన్న సైక్లోన్ వచ్చి ఆ చర్చ్ లేచిపోయి ముందు లిక్కర్ షాప్ లేచిపోతుంది అంట, కూలిపోతుంది. నెక్స్ట్ డే ఆ లిక్కర్ షాప్ కూడా ఒక 10 మందిని తీసుకొని వచ్చి పాస్టర్ కాడ మా లిక్కర్ షాప్ మీ వల్లనే లేచిపోయింది అంటారు. ఆ పాస్టర్ ఉండి మేమేం చేయలేదు, మేమేం చేసినాము అంటే ఇప్పుడు ఆ లిక్కర్ షాప్ ఓనర్ మరి మీరు ప్రేయర్ చేసిండ్రు కాబట్టి మా లిక్కర్ షాప్ లేచిపోయింది, ఎగిరిపోయిందని. ఇప్పుడు మన దీంట్లో ఏమర్థమైందంటే మన క్రైస్తవులకి లేని నమ్మకము ఒక లిక్కర్ షాప్, మన ప్రార్థన వల్ల ఒక లిక్కర్ షాప్ ఒక లేచిపోయిన ఆ లిక్కర్ షాప్లోనికి అంత నమ్మకం ఉందంటే ఆ నమ్మకం మనలో లేదు, మన క్రైస్తవుల్లో నమ్మకం అనేది లేదు. ఇప్పుడు మన క్రైస్తవులు మనం వేటి మీద నమ్మకం ఉంచాలంటే దేవుడి మీద నమ్మకం పెట్టాలి. ఇప్పుడు మనం ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నాము అంటే మనకు ఆ డ్రైవర్ ఎవరో తెలియదు. ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నామంటే ఆ డ్రైవర్ మనకు ఎవరు తెలియదు, మన బంధువులు కాదు, మన మిత్రులు కాదు. ఇప్పుడు మనం ఏంటంటే క్షేమంగా ఇప్పుడు మన డెస్టినీ చేరుతున్నామంటే ఏంటంటే మనకి నమ్మకము. ఆ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ నమ్మకము లోపంలో ఉన్నాను. ఒక మంచి మీద పెట్టే నమ్మకం మనం దేవుడి మీద పెడితే మన జీవితంలో ఒక మంచి అభివృద్ధిని చూస్తామని నాకు అర్థమైంది ఫేత్ గురించి. ఎప్పుడు మన ఫేత్ ఎప్పుడు టెస్టిఫై అవుతుందంటే ఎప్పుడైతే మనకు ఎప్పుడైనా ఇన్కమింగ్ వస్తుందంటే మన ఫేత్ ఇంకా దేవుడు ఇంకా పైకి ఎక్కుతూ ఉంటుంది. మన ఫేత్ ఎప్పుడు మనకి అంటే మన ఫేత్ గురించి మన ఫేత్ గురించి ఎప్పుడు టెస్టిఫై చేస్తారంటే ఎప్పుడు దేవుడు మన కానించి ఉన్నాయి అన్ని తీసుకుంటాడు తెలుసా. అప్పుడు మన ఏదైనా